ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ రోజున మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఏంటంటే గొప్ప స్నేహితుడు. గొప్ప స్నేహితుడు. యోనాతాను దావీదుది గొప్ప స్నేహం. యోనాతాను రాజకుమారుడు, దావీదు దాసుడు. కానీ యోనాతాను తన దాసుడైన దావీదుతో ప్రాణం పణంగా పెట్టే స్నేహం చేశాడు. అలాగే దైవ కుమారుడైన యేసు ఆయన దాసుడైన మనుషుల కొరకు ప్రాణం పెట్టాడు. ఆ గొప్ప స్నేహం గురించి తెలుసుకోవాలంటే అన్న ఆలోచన మీద నేటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలో మనం ఏకీపిద్దాం. మహోన్నతుడా, సర్వశక్తుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మేము గొప్ప స్నేహం అన్న అంశం మీద మేము మాట్లాడుతుండగా దేవా, మా హృదయాలతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని మేము మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం. మీకే సమస్త మహిమ ఘనత చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 8 నుంచి 18 వచనాలు మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 8 నుంచి 18 వచనాలు మనం చదువుకుందాం. ఎవరైనా చదివి వినిపించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మైక్ తీసుకొని చెప్పండి. మైక్ పాస్ చేయండి. ఈ దాసుడైన నాకు ఒక ఉపకారం చేయవలెను. ఏమనగా, యెహోవా పేరిట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడైన నన్ను రప్పించితివి. నా యందు దోషమేమైనా ఉండిన ఎడల నీ తండ్రి యొద్దకు నన్నెందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపుదామని యోనతాను వద్ద మనవి చేయగా, యోనతాను ఆ మాట ఎన్నటికీ అనరాదు. నా తండ్రి నీకు కీడు చేయ ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియచెప్పుదును కదా అని అనగా, దావీదు, నీ తండ్రి నన్ను గురించి నీతో కఠినంగా మాట్లాడిన ఎడల దాన్ని నాకు తెలియజేయవారెవరని యోనతాను అడిగాను. అందుకు యోనతాను, పొలంలోకి వెళుదము రమ్మనగా ఇద్దరును పొలంలోనికి పోయిరి. అప్పుడు యోనతాను, ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా సాక్షి, రేపైనను ఎల్లుండైనను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధించును. అప్పుడు దావీదునకు క్షేమమవునని నేను తెలుసుకున్న ఎడల నేను ఆ వర్తమానమును నీకు పంపకపోదునా? అయితే నా తండ్రి నీకు కీడు చేయ నిర్దేశించుచున్నాడని నేను తెలుసుకున్న ఎడల దాన్ని నీకు తెలియజేసి నీవు క్షేమంగా వెళ్ళునట్లు నిన్ను వెయ్యని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయం కలుగజేయును గాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండును గాక. అయితే నేను బ్రతికి ఉన్న ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒక్కడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలం చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించును గాక. ఇలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరల ప్రమాణం చేయించెను. మరియు యోనతాను దావీదుతో ఇట్లనెను, రేపటి దినము అమావాస్య, నీ స్థలం ఖాళీగా కనబడును కదా. చాలు, థ్యాంక్ యూ. మొదటి సమూయేలు పత్రికలో ఇక్కడ దావీదు నేపథ్యం మనకి కనిపిస్తూ ఉంటుంది. 20వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో దావీదు ఎక్కడున్నాడంటే ఆ రామ అన్న పట్టణం నుంచి నాయోతులో నుండి పారిపోయి యోనాతాను దగ్గరికి వచ్చాడు. ఎందుకు రామాలో నుంచి దావీదు పారిపోయాడంటే ఈ రామ అన్న పట్టణం యెరూషలేము అన్న పట్టణానికి దగ్గరలో ఉంటుంది. సౌలు రాజు దావీదుని తరుముతూ ఉన్నాడు. సౌలు మీదకి గొలియాతు వచ్చాడు, కానీ గొలియాతు మీదకి ఎవరు యుద్ధానికి వెళ్ళలేకపోయారు. దావీదు గొలియాతు మీద యుద్ధాన్ని జయించిన తరువాత ప్రజలందరూ దావీదుకి జేజేలు పలికినప్పుడు దానిని చూసి సౌలు ఎంతగానో అసూయ చెందాడు. అసూయ చెంది దావీదుని చంపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ దావీదు మీద దేవుని యొక్క అభిషేకం ఉంది.
దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు భవిష్యత్తులో ఆ రాజు కింద. దేవుడు ఈ వాగ్దానాన్ని దావీదుకి ఒక 40 సంవత్సరాలు వచ్చినప్పుడు చేయలేదు, లేదంటే ఒక 30 సంవత్సరాలు వచ్చినప్పుడు చేయలేదు, కానీ చాలా చిన్న వయసులోనే దేవుడు సమూయేలును పంపి ఈ వాగ్దానాన్ని చేశాడు. దావీదు త్వరలో కాబోయే రాజు. దావీదు గొలియాతుని చంపే సమయానికల్లా దావీదుకి తెలుసు దావీదు తాను రాజు అవబోతున్నాడని. ఎందుకంటే సౌలు దేవుని యొక్క మాట వినలేదు, దేవునికి విధేయత చూపలేదు, దేవుని వెంబడించాడు. దేవుని కొరకు బలులు అర్పించడానికి ఈ ఆవులు వాటన్నిటిని పక్కన పెట్టి ఉన్నాడు, కానీ దేవునికి విధేయత చూపలేదు. కాబట్టి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? దావీదుని ఏర్పరచుకున్నట్టుగా మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుణ్ణి అనేక మంది వెంబడిస్తూ ఉంటారు, దేవునికి అనేక మంది అభిమానుల కింద ఉంటారు, దేవుణ్ణి అనేక మంది ఆరాధిస్తూ ఉంటారు. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దేవునికి విధేయత చూపడం. దావీదు దేవునికి విధేయత చూపినప్పటికీ దావీదు జీవితంలో ఎన్నో సవాళ్లు వచ్చినాయి. 38వ కీర్తనలో మనం చదువుకున్నాం, దావీదు తన యొక్క ఆవేదనని ఆక్రోధనని ఎంతగానో వెళ్ళగక్కుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ దావీదు యోనాతానుకి మధ్య స్నేహం కుదిరింది. ఈ యోనాతాను ఎవరంటే సౌలు రాజు యొక్క కుమారుడు. వీరిద్దరికి ఏ విధంగా స్నేహం కుదిరిందంటే మొదటి సమూయేలు గ్రంథము, అదే గ్రంథము పక్క పేజీలో 18వ అధ్యాయము 1వ వచనంలో దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాడు. స్నేహం అన్నది ఏ విధంగా ఏర్పడుతుంది? మనందరం చాలా మందితో స్నేహాలు చేసే ఉండుంటాం. ఒకప్పుడు స్నేహితుల రోజు వచ్చిందంటే నేను అనేక మందికి మెసేజ్లు పెట్టేవాడు. లేదు నేను డిగ్రీ చదువుకుంటున్న సమయం అనేక మందికి మెసేజ్లు పెట్టాడు. అందరికీ వచ్చిందంటే అందరికి పెట్టేవాడు. గత 2-3 సంవత్సరాల నుంచి పెట్టట్లా. అసలు ఎంతమంది నాకు పంపిస్తారని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం ఎవరికి పంపించాలి పంపిస్తారని చూశాను, కానీ ఒక్కరు కూడా పంపించలా. ఏమైపోయింది? ఇన్ని సంవత్సరాలు, గత 10-12 సంవత్సరాలుగా చేసిన స్నేహం ఏమిటంటే స్నేహం అంతా ఆవిరి అయిపోయింది. స్నేహం చేయడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒక ప్రధాన కారణం ఏంటంటే అభిరుచులు. సాధారణంగా ఒకే అభిరుచులు అయితే ఏమవుతుంది? స్నేహం అన్నది ఏర్పడుతుంది. ఒకరి మీద ఒకరికి ఒక పాజిటివ్ దృక్పథం కలిగి ఆ వ్యక్తితో స్నేహం అన్నది చేయటం మొదలు పెడతారు. ఒకవేళ అభిప్రాయాలు కనుక కుదరలేదనుకోండి, ఆలోచనలు కనుక కుదరలేదనుకోండి, ఆ వ్యక్తులతో స్నేహం చేయడం అనేది కొంత సవాలు కింద ఉంటుంది. స్నేహితులు అంటే జనరల్ స్నేహితులు అని అనుకోవచ్చు, కానీ ఆ స్నేహం అనేది ముందుకు వెళ్ళడానికి సవాలు కింద మారుతూ ఉంటుంది. ఇక్కడ సౌలు రాజుతో ఎవరు మాట్లాడారు? దావీదు మాట్లాడాడు. కానీ ఆ సంభాషణ ఎప్పుడైతే యోనాతాను విన్నాడో, యోనాతానుకి దావీదు పట్ల ఒక మంచి అభిప్రాయం కలిగి ఏమని ఇక్కడ రచయిత రాస్తున్నాడంటే, యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాడు. దానికి గల దాని అర్థం ఏంటంటే రెండు యొక్క హృదయాలు ఏమేమింది? ఆ రెండు కలిసిపోయి యోనాతానుకి తెలిసింది తన హృదయంలో ఎటువంటి అభిప్రాయాలు అయితే ఉన్నాయో అటువంటి అభిప్రాయం కూడా ఎవరి హృదయంలో ఉన్నది? ఎవరి హృదయంలో ఉంది? దావీదు యొక్క హృదయంలో ఉన్నది. వీళ్ళ యొక్క హృదయాలు ఏ విధంగా కలిసిపోయి అంటే పాలు నీళ్ళలాగా కలిసిపోయి ఆ రెండింటిని సపరేట్ చేయడానికి వీలు కానట్టుగా వీళ్ళిద్దరి హృదయాలు కలిసిపోయాయి. అయితే ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, మొదటి సమూయేలు 20వ అధ్యాయంలో సౌలు రాజు తరుముతూ ఉన్నాడు. సౌలు రాజు తరుముతూ ఉన్నప్పుడు దావీదు తప్పించుకొని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికీ సౌలు రాజు తన యొక్క ప్రయత్నాలు ఎంత మాత్రం విడవడం లేదు. అయితే దావీదు యొక్క స్నేహితుడు ఎవరు? యోనాతాను. యోనాతాను ఎవరు? రాజకుమారుడు. అయితే ఒకానొక రోజున తాడో పేడో తేల్చుకోవాలని దావీదు యోనాతానుతో ఏమని అంటూ ఉన్నాడు? నీ తండ్రి నన్ను చంపాలని చూస్తూ ఉన్నాడు. నీ తండ్రి యొక్క ప్రణాళికలు ఏంటో నాకేమీ తెలియడం లేదని యోనాతాను దగ్గర దావీదు ఎంతగానో వాపోతూ ఉంటాడు. మొదటి సమూయేలు గ్రంథము ఈ 20వ అధ్యాయం 8వ వచనం దగ్గర నుంచి మనం గనక జాగ్రత్తగా గమనించినట్లయితే 8వ వచనంలో, నీ దాసుడనైనా నాకు ఒక ఉపకారము చేయవలెను. ఏంటి ఆ ఉపకారం? నీ తండ్రి మనసులో ఏముందో అది నాకు తెలియజేయాలి. దావీదు తనని తాను ఏ విధంగా సంబోధించుకుంటున్నాడు? నీ దాసుడనైనా
నేను. ఎందుకంటే దావీదు ఎవరి కొలువులో చేరాడు, ఎవరి ఆస్థానంలో చేరాడు? సౌలు రాజు ఆస్థానంలో చేరాడు. సౌలు దగ్గర దావీదు సేవకుడి వలె ఉన్నాడు. సౌలు రాజుకి ఆ పిచ్చి వచ్చినప్పుడల్లా దావీదు ఆ సితారా తీయించుకుని వాయించేవాడు. వెంటనే ఆ దయ్యం వదిలిపోయేది. ఈ విధంగా దావీదు సౌలు దగ్గర పరిచారకుడు కింద ఉన్నాడు. మరి సౌలు రాజు యొక్క కుమారుడు ఈ యోనాతాను ముందు దావీదు ఏ విధంగా ఉండాలి? ఒక సేవకుడుగానే, ఒక దాసుడుగానే ఉండాలి. నా చిన్నప్పుడు కొన్ని స్కూల్స్ ఉన్నాయన్నమాట. ఆ స్కూల్స్ ఓనర్ ఎవరంటే ఆ స్కూల్స్ ఓనర్స్ ఉంటారు కదా, వారి పిల్లలు చాలా పెత్తనం చెలాయించేవారు. మా స్నేహితులు వాళ్ళందరూ మాట్లాడుకునేవారు. అందుకని ఏం చేశారంటే ఒక 2-3 స్కూళ్ళల్లో ఆ పిల్లల్ని ఏం చేశారంటే కాలేజీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని వాళ్ళని హాస్టల్లో వేరే వేరే కాలేజీల్లో వేరే వేరే స్కూల్స్ లో జాయిన్ చేస్తారు. ఎందుకంటే వారు తండ్రి యొక్క పెత్తనాన్ని అడ్డం పెట్టుకుని ఏం చేస్తున్నారు? టీచర్ల మీద దురుసుగా ప్రవర్తించారు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో అధికారం ఉన్నది. అందరూ వారికి భయపడవలసి వస్తూ ఉంది. అటువంటి అనుభవం నేను కళ్ళారా చూశాను. అయితే ఇక్కడ సౌలు రాజు యొక్క కుమారుడు యోనాతాను. అంటే యోనాతాను ఎవరు? రాజకుమారుడు, భవిష్యత్తులో కాబోయే రాజు. అందుకే దావీదు తనను తాను ఏ విధంగా సంబోధించుకుంటున్నాడంటే నీ దాసుడనైనా నేను. మళ్ళీ ఎవరైనా దావీదును ప్రశ్నిస్తే, దావీదు నీవెవరు, భవిష్యత్తులో నీవేమవుతావంటే, మనందరికీ రకరకాల అంబిషన్స్ ఉంటాయి. కానీ దావీదుకి స్పష్టంగా చెప్పాడు ఏంటంటే, దేవుడు నీవు భవిష్యత్తులో సౌలు తర్వాత ఏమవుతావు? రాజు అవుతావు. మరి అలా రాజయ్యే దావీదు తనని తాను ఏ విధంగా తగ్గించుకుంటున్నాడంటే, నీ దాసుడనైనా నేను. అంటే దాని అర్థం ఏంటంటే, యోనాతాను ఏది చెబితే దావీదు ఏం చేయాలి? అది చెయ్యాలి. ఇక్కడ దావీదుకి ఎక్కువ పవర్ ఉందా, లేదంటే యోనాతానుకి ఎక్కువ పవర్ ఉందా? యోనాతాను రాజకుమారుడు, దావీదు సౌలు దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి యోనాతానుకి దాసుడు. అందుకే తనను తాను ఏమని సంబోధించుకుంటున్నాడంటే, నీ దాసుడనైనా నేను. నాకు ఒక ఉపకారం చేయి. ఆ ఉపకారం ఏంటంటే, యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైన నన్ను రప్పించితివి. నా యందు దోషమేమైనా ఉండిన ఎడల నీ తండ్రి యొద్దకు నన్ను ఎందుకు తోడుకొని పోదు? నీవే నన్ను చంపుమని యోనాతానుతో దావీదు చెప్పాడు. సౌలు రాజు దావీదు జీవితంలో ఉన్న వాగ్దానాన్ని సౌలు ఎంత మాత్రమో గుర్తించలేదు. కానీ యోనాతాను దావీదు జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాన్ని అతడు గుర్తించగలిగాడు. ఇక్కడ ఈ పవర్, అధికారం కొరకు చాలా తీవ్రమైన పోటీ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటది. సౌలు రాజు ఏ విధంగానైనా దావీదుని హతమార్చి తన కుమారుడైన యోనాతాను రాజును చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో యోనాతాను దావీదు యొక్క పిలుపుని తెలుసుకొని దావీదుని ఏం చేస్తూ ఉంటాడు? సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇటువంటి సంఘటన చాలా అరుదు. తండ్రి రాజు అయితే కుమారుడు ఏం ఆశిస్తాడు? కుమారుడు నేను కూడా భవిష్యత్తులో రాజు అవ్వాలని ఆశిస్తాడు. కానీ ఏదో ఒక దాసుడిని రాజు చేయడానికి ఎటువంటి రాజకుమారుడు ఎటువంటి ప్రయత్నాలు చేయడు. అందుకే ఇక్కడ దావీదు యోనాతానుతో చెప్తున్న మాట ఏంటంటే, నీ తండ్రి నన్ను చంపాలని చూస్తూ ఉన్నాడు. నీ తండ్రి నన్ను ఎందుకు చంపడం? నువ్వే నన్ను చంపే, నీ చేతులతో నువ్వే నన్ను చంపేమని దావీదు ఎవరిని వేడుకుంటున్నాడు? యోనాతానుని వేడుకుంటూ ఉన్నాడు. అప్పుడు యోనాతాను ఏమంటున్నాడంటే, యోనాతాను ఆ మాట ఎన్నటికీ అనరాదు. నా తండ్రి నీకు కీడు చేయని ఉద్దేశము కలిగి ఉన్నాడు, నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్తును కదా అని అనగా దావీదు, నీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినముగా మాట్లాడినలా దాన్ని నాకు తెలియజేయవారెవరని యోనాతానుతో అడిగాను. ఇక్కడ దావీదుకి తెలియట్లా ఏ విధంగా సౌలు తనను చంపుతాడో దావీదుకి తెలియట్లా. దావీదు తాను బ్రతకాలి. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం తన జీవితంలో ఉంది కాబట్టి ఆ వాగ్దానం నెరవేరేంత వరకు దావీదు ఏం చేయాలి? సౌలు రాజు నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉండాలి. ఇక్కడ ఈ టెన్షన్ ఏంటంటే, దావీదు సౌలుని చంపలేడు. అదే విధంగా సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఏమీ చేయలేని చేతకాని వ్యక్తి వలె దావీదు ఉండకూడదు. ఎందుకంటే దేవుని వాగ్దానం నెరవేరడానికి దావీదు ఏం చేయాలి?
దావీదు ప్రయాసపడాలి. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు వాగ్దానం చేస్తే మన యొక్క జీవితం చాలా సాఫీగా ముందుకు వెళ్ళిపోతుందని మనం అనుకుంటాం. కానీ లేఖనాల్లో దావీదు యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి దావీదు పడిన తెప్పలెన్ని? దావీదు పడిన తెప్పలు ఎన్నో. ఇటు సౌలు రాజుని చంపలేడు, అలాగని చెప్పి సౌలు రాజు చేతిలో చనిపోలేడు. సౌలు రాజు నుంచి తప్పించుకొని ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే దేవుని యొక్క ప్రావిడెన్స్ అంటూ ఒకటి ఉంటుంది, దేవుని యొక్క పోషణ అంటూ ఒకటి ఉంటుంది. దేవుని వాగ్దానాలు నెరవేరడానికి ఆయన మన జీవితంలో అనుమతించిన వ్యక్తుల చేత ఆ వాగ్దానాలు అవన్నీ నెరవేరుతాయి. దేవుడు నేరుగా వచ్చి ఆయన ఏమి పని చేయడు కదా. దేవుని తన వాగ్దానాలను నెరవేర్చడానికి ఆయన ఎవరిని ఉపయోగించుకుంటాడు? ఆయన మనుషుల్ని ఉపయోగించుకుంటాడు. ఇక్కడ దేవుడు దావీదుని కాపాడడానికి ఎవరిని ఏర్పరిచాడు? యోనాతానుని ఏర్పరిచాడు. యోనాతాను చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ నా తండ్రి యొక్క ఉద్దేశం తెలిస్తే అది నేను నీకు చెప్పకుండా నేను ఉంటానా? నా తండ్రి యొక్క ఉద్దేశం నేను నీకు తెలియజెప్తాను కదా అని యోనాతాను ఆ దావీదుతో అంటాడు. అయితే దావీదు ఏమని అంటాడు? నీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినముగా మాట్లాడిన ఎడల దానిని నాకు తెలియజేయవారెవరు? దావీదు యొక్క హృదయంలో ఎంతో ఆక్రోధన ఉన్నది. దావీదు యొక్క హృదయంలో ఎంతో ఆవేదన ఉన్నది. తన యొక్క సమస్యకి పరిష్కారం దొరకడం లేదు. ఎందుకంటే సౌలుకి బలం ఉంది. ఏ విధంగానైనా దావీదుని పట్టుకోగలడు. కానీ దావీదు ఒంటరి ప్రాయుడు, దావీదు ఒంటరి వ్యక్తి. కానీ దావీదుకి ఎవరు తోడై ఉన్నారంటే దేవుడు దావీదుకి తోడై ఉన్నాడు. దేవుడు మనకి తోడై ఉండే దేవుడు. మనుష్యులు రకరకాలుగా హాని చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లేదంటే ఏ విధంగా ఒక వ్యక్తిని నాశనం చేద్దామని మనుషులు ఎదురు చూస్తుంటారు. కానీ దేవుడు ఆయన కాపాడే దేవుడు. ఆయన ఎంత మాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే ఇక్కడ ఒక మాట మనని జ్ఞాపకం చేసుకుందాం. 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 20వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితుడిగా ప్రేమించను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించాడు. ఏమని ప్రమాణం చేయించాడు? ఆ మాటలు నేను ఇక్కడ వివరించిన కానీ నేను ప్రధానంగా దృష్టి పెట్టే మాట ఏంటంటే 17వ వచనంలో యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించడం అంటే ఏంటి? స్నేహం అన్నది మొదలైంది. స్నేహానికి అర్థం, భావన ఇదంతా మొదలైందే గ్రీక్ సామ్రాజ్యం. అరిస్టాటిల్ 3 రకాల స్నేహం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఒకటి ఏంటంటే ప్రాణం పెట్టే స్నేహం. ఆ స్నేహం అన్నది మొదలైందే ప్రాణం పెట్టడానికి. ఎందుకంటే ఆ రాజు కొరకు ప్రాణం పెట్టే స్నేహితులు రాజు కలిగి ఉండాలి. అది మొదటి రకమైన స్నేహం. రెండవది ఏంటంటే అవసరం బట్టి స్నేహం చేయడం, అది 1, 2. మూడవది ఏంటంటే ఒక పని జరగడానికి ఇద్దరు వ్యక్తులు స్నేహం చేయాలి, ఇద్దరు వ్యక్తులు కలిసి పని చేయాలి. ఇది మూడవది. ఈ విధంగా అలెగ్జాండర్ 3 రకాల స్నేహాల గురించి నిర్వచిస్తూ ఉంటాడు. ఒక స్నేహం ఏంటంటే ప్రాణం పెట్టగలిగే స్నేహం. ఇప్పుడంతా ప్రాణాలు తీసే స్నేహం ఉంది, కానీ ప్రాణం పెట్టే స్నేహం ఎక్కడా లేదు. ప్రాణం తీయడం చాలా చాలా తేలికైపోయింది. భర్త భార్యల ప్రాణాలు తీసేస్తున్నారు, భర్తలు భార్య ప్రాణాలు తీసేస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రుల ప్రాణాలు తీసేస్తున్నారు. అదేవిధంగా ప్రజలు ఇతరుల ప్రాణాలు తీసేస్తున్నారు. ప్రాణం తీయడానికి ఎంత మాత్రం వెనకాడడం లేదు. ఇక్కడ యోనాతాను దావీదుతో చెప్తున్న మాట ఏంటి? దావీదుని ఏ విధంగా కన్సిడర్ చేశారంటే దావీదును తన ప్రాణ స్నేహితుడి కింద ప్రేమించాడు. అంటే దావీదు యొక్క ప్రాణం డేంజర్లో ఉంటే అందుట్లో నుంచి ఎవరు తప్పిస్తారు? యోనాతాను తప్పిస్తాడు. యోనాతాను రాజకుమారుడే, కానీ రాజకుమారుడు
ఎవరి కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధమయ్యాడు? దాసుడైన దావీదు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధమై దావీదుని ఎంతగా ప్రేమించాడంటే దావీదును తన ప్రాణ స్నేహితుడి కింద ప్రేమించాడు. ఇక్కడ దావీదు నలిగిపోతూ ఉన్నాడు. ఎందుకంటే సౌలు రాజు దావీదుని ఎంతగానో తరుముతూ ఉన్నాడు. యోనాతాను చెప్తున్న మాట ఏంటంటే 13వ వచనంలో, అయితే నా తండ్రి నీకు కీడు చేయ నిర్దేశించుచున్నాడని నేను తెలుసుకునే యెడల దాని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్ళినట్లు నిన్ను పంపివేయని యెడల యెహోవా నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండును గాక. మన తోడెవరు? ఈ లోక ప్రాణంలో మన యొక్క తోడు ఎవరంటే కేవలం దేవుడు మాత్రమే. మనుషులు ఎంతో కాలం తోడుగా ఉండరు. ఈ యొక్క భూలోక ప్రాణంలో కొంతకాలం తోడుగా ఉంటారు. తల్లిదండ్రులు కొంతకాలం తోడుగా ఉంటారు. భార్యాభర్తల్లో ఎవరో ఒకడు ముందు భార్యన చనిపోవాలి, లేదంట భర్త అన్న చనిపోవాలి. ఎవరో ఒకడు చనిపోయినప్పుడు ఆ బ్రతుకున్న వారు ఏమైపోతారు? ఒంటరిగా అయిపోతారు. పిల్లలు వాళ్ళ యొక్క ఉద్యోగాలు ఏయో సంపాదించుకొని వాళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. కానీ ఈ యొక్క జీవన ప్రయాణంలో మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని తోడై ఉండే వ్యక్తి ఎవరు? మనకు తోడై ఉండే వ్యక్తి దేవుడు. కాబట్టి ఆయన తోడు మన మీద ఉంటుందని లేఖనాల ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు యోనాతానుని దావీదు యొక్క జీవితంలో ఏర్పరిచాడు. దానికి గల కారణం ఏంటంటే దావీదు దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేరాలి. ఇక్కడ దావీదు దాసుడి కింద ఉన్నాడు, యోనాతాను రాజకుమారుడి కింద ఉన్నాడు. ఈ రాజకుమారుడు ఏం చేయాలంటే తనకి అడ్డం వచ్చే ఈ దావీదుని ఏదో రకంగా కుట్ర చేసి చంపి ఎవరు రాజు అవ్వాలి? యోనాతాను రాజు అవ్వాలి. కానీ యోనాతాను రాజు అవ్వకుండా చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ నా తండ్రి కనుక కీడు చేయడానికి ఆయన ఉద్దేశిస్తే, ఆ ఉద్దేశం కనుక నేను నీకు తెలియజేయకపోతే యెహోవా ఏం చేయాలి? నాకు గొప్ప అపాయము తీసుకువచ్చును కాక. చూసారా, యోనాతాను దావీదు మధ్య ఉన్న స్నేహం ఏంటంటే ఒక చక్కటి ఉదాహరణ. అందరూ స్నేహం చేస్తారు. లోకంలో అనేక మంది మతాల వారు ఉన్నారు. అందరూ మతాల వారు స్నేహాలు చేస్తూ ఉన్నారు. కానీ ఒక క్రైస్తవుడు స్నేహం చేసే స్నేహానికి ఏదైనా వైవిధ్యం ఉందా? ఒక క్రైస్తవుడు చేసే స్నేహానికి ఏముండాలి? ఒక వైవిధ్యం ఉండాలి, ఒక తేడా ఉండాలి. కానీ క్రైస్తవులు కూడా ఏ విధంగా స్నేహాలు చేస్తూ ఉన్నారు? లోకంలో అందరు స్నేహితులు ఏ విధంగా స్నేహాలు చేస్తూ ఉన్నారో అదే విధంగా స్నేహాలు చేస్తూ ఉన్నారు. నేను స్కూల్ డేస్లో చదివే రోజుల్లో మా సీనియర్లు ఆ బోర్డుల మీద, నోట్బుక్స్ మీద రాసేవారు. ఏమని రాసేవారంటే, మరిచే స్నేహం చేయను, స్నేహం చేసి మరవనని. ఇంటర్మీడియట్ ఆ రోజుల్లో కూడా ఇది అందరూ అంటూ ఉండేవారు చాలా చోట్ల. ఇప్పుడు ఆ ఫ్రేజ్ కనిపించడం తక్కువైపోయింది, కానీ ఆ రోజులు అనేవారు మరిచే స్నేహం చేయను, స్నేహం చేసి మరవనని. ఆ తర్వాత ఆ డిగ్రీ చదువుకున్న రోజుల్లో క్రమక్రమంగా అది ఎక్కడికి వచ్చిందంటే, స్నేహం అన్నది కలిసి తిరగడానికి కానీ కలిసి కొనసాగించడానికి కాదు. స్నేహం ఏమవుతుంది? కలిసి తిరగడానికి. మీరు ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, లేదంటే ఆ తర్వాత చదువుకున్న రోజులు ఎంతో మందితో కలిసి తిరుగుంటుంటారు. ఈ రోజున ఎంతమంది మిమ్మల్ని పలకరించడానికి ఫోన్లు చేస్తున్నారు? ఎంతమంది మీ జీవితంలో ఏం జరుగుతుంది, ఎలా ఉన్నారు అని అవసరం కోసం పలకరింపు కదా. అవసరం కొరకు పలకరింపులు అనేకమైన ఉంటాయి. కానీ స్వచ్ఛమైన స్నేహంలో ఒక మనిషి ఏ విధంగా ఉన్నాడు అని ఆప్యాయతతో పలకరింపు అనేది నేటి రోజుల్లో చాలా కరువు అయిపోయింది. పూర్వం అంటే ఫోన్ చేస్తే డబ్బులు అయిపోయాయని ఫోన్ చేసేవారు కాదు. ఇప్పుడు అంతా ఫ్రీ అయిపోయింది. ఫ్రీ అయిపోయిన తర్వాత ఏమొచ్చిందంటే మనిషి యొక్క హృదయంలోనికి అహం వచ్చింది. అతనికి ఫ్రీయే కదా, అతను చేయనే. దానికి తోడు ఈ ఎస్ఎంఎస్లు ఇవన్నీ వచ్చేసి మనిషిని పలకరించే మనిషి ఏమైపోతున్నారు? కరువైపోతున్నారు. అదేవిధంగా స్నేహం ఎక్కడికి పరిమితం అయిందంటే కేవలం అవసరం కొరకు మాత్రమే చేసే స్నేహం. ప్రాజెక్ట్ చేయాలంటే మనుషులు కలుస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ ద్వారా లాభాన్ని పొందుకుంటున్నారు, మరలా విడిపోతున్నారు. మరి క్రైస్తవులు ఏ విధంగా స్నేహం చేయాలి? క్రైస్తవులు స్నేహం చేయడానికి ఒక ప్రధాన మోటివ్ ఏంటి?
కాబట్టి క్రైస్తవులు చేసే స్నేహం ఏ విధంగా ఉండాలి? వైవిధ్యంగా, వేరుగా ఉండాలి. ప్రజలు ఆ స్నేహం ద్వారా ఎవరిని తెలుసుకోవాలంటే నిజమైన స్నేహితుడిని తెలుసుకోగలరు. అందుకే ప్రభువుని అనేక మంది వెంబడించవచ్చు, ప్రభువుని అనేక మంది అభిమానించవచ్చు, ప్రభువుని అనేక మంది ప్రేమించవచ్చు. కానీ ఎవరి జీవితాలు పరివర్తన చెందుతాయంటే ప్రభువుకి విధేయత చూపే వారి జీవితాలు మాత్రమే పరివర్తన చెందుతాయి. ఇక్కడ యోనాతాను ఉన్నాడు. యోనాతాను ఎవరికి భయపడుతున్నాడు? యోనాతాను ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడుతున్నాడు. ఒకవేళ దావీదుకి కనుక హాని చేసి యోనాతాను రాజు అవ్వాలని ప్రయత్నం చేశాడు అనుకోండి, రాజు అవ్వగలరా? రాజు అవ్వలేడు. ఎందుకంటే దేవుని యొక్క అపాయం ఎవరి మీదకి వచ్చేస్తుంది? యోనాతాను మీదకి వస్తుంది. అందుకే యోనాతాను తన సపోర్ట్ని ఎవరిని సపోర్ట్ చేస్తున్నాడంటే దావీదుని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సపోర్ట్ చేయడం మాత్రమే కాకుండా దావీదుని ఏ విధంగా ప్రేమించాడు? ప్రాణ స్నేహితుడి కింద ప్రేమించాడు. ఆ తర్వాత వచ్చినాల్లో చూస్తే సౌలు చేత చేవాట్లు తింటాడు. ఎవరు? యోనాతాను. పెద్ద తిట్లు తిడతాడు సౌలు, నా శత్రువుని నువ్వెందుకు కాపాడావు? కానీ యోనాతాను ఎటువంటి స్నేహం చేశాడంటే దావీదు కొరకు ప్రాణం పెట్టే స్నేహం చేశాడు. అటువంటి ప్రాణం పెట్టే స్నేహం ఈ రోజులో అసాధ్యమైనప్పటికీ స్నేహం అన్నది ఏ విధంగా ఉండాలి? స్నేహం అన్నది ఏ విధంగా ఉండాలి? స్నేహం అన్నది జెన్యూన్గా ఒక స్వచ్ఛతో కూడిన స్నేహమై ఉండాలి. మన యొక్క స్వభావాలు రకరకాలుగా ఉంటాయి. కానీ ఆ స్వభావాలు ఎవరి చేత నియంత్రించబడాలి? ఎవరి చేత నియంత్రించబడాలి? దేవుని చేత నియంత్రించబడాలి. యోనాతాను యొక్క స్వభావం ఎవరి చేత నియంత్రించబడింది? ఎవరి చేత నియంత్రించబడింది? దేవుని చేత నియంత్రించబడింది. రాజకీయాలు మనం చూస్తాం, తండ్రుల తర్వాత కొడుకులు ఆ పదవిలో ఉండాలని ఎన్ని రాజకీయాలు చేస్తున్నారు? తండ్రులు ఎన్నెన్నో రాజకీయాలు చేస్తున్నారు, పార్టీలు మారుతూ ఉన్నారు, స్నేహాన్ని పెంచుకోవడానికి కూడా సిద్ధపడతా ఉన్నారు. ఎందుకు? కుమారులు కూడా ఆ పదవుల్లో ఉండాలని. అటువంటి సందర్భంలో యోనాతాను మనకి ఒక చక్కటి ఉదాహరణ కింద నిలుస్తున్నాడు. దానికి గల కారణం ఏంటంటే యోనాతాను దేవునికి భయపడ్డాడు, యోనాతాను దేవునికి విధేయత చూపాడు. దానికి గల కారణం ఏంటంటే దావీదు జీవితంలో దేవుని యొక్క వాగ్దానం ఏముందో యోనాతానికి తెలుసు. అందుకే యోనాతాను దావీదుని ఎలా ప్రేమించాడు? ప్రాణ స్నేహితుడి కింద ప్రేమించాడు. అదేవిధంగా మనం నూతన నిబంధనలో కనుక మనం చూసినట్లయితే రాజకుమారుడైన యేసు ఆయన దాసుల్ని, ఆయన శిష్యుల్ని ఆయన ఎంతో ప్రేమించాడు. ప్రేమించి చివరికి ఆయన ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టడానికి సిద్ధపడి ఆయన ప్రాణం పెట్టిన తీరుని లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు ప్రాణం పెట్టాడని అందరూ అంటారు, కానీ అది మన మీద చూపిన ప్రభావం ఎంత? నిమ్మకాయ పుల్లగా ఉంటుంది, తీగ ఉంటుంది, పుల్లగా ఉంటుంది. అది మన మీద ఎప్పుడు ప్రభావం చూపుతుంది? ఎప్పుడు అది మనకి పుల్లగా అనిపిస్తుంది? దాన్ని కోసి నాలుగు మీద పెట్టుకుంటే అప్పుడు దాని యొక్క ప్రభావం మనకి తెలుస్తుంది. అది చేతిలో ఉంచుకున్నంతసేపు మనకి దాని యొక్క ప్రభావం తెలుస్తుందా? ప్రభావం తెలియదు. ఈ రోజున అనేక మంది ప్రభువు చనిపోయాడు అంటున్నారు, కానీ దానిని అనుభవంగా ఎరిగి దానిని వ్యక్తపరిచే స్థితిలో ప్రజలు ఎంత మాత్రం ఉండటం లేదు. మన స్నేహం చూపే విషయంలో ప్రభువు మనతో స్నేహం చేసింది ఎంత ప్రభావం చూపుతుంది అన్న గనక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే ఆ ప్రశ్నకి మనమే సమాధానం అన్నది చెప్పుకోవాల్సి వస్తుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో యేసు ప్రభువుకి తెలుస్తుంది. ఏమని తెలుస్తుందంటే ఆయన పరలోకం నుంచి వచ్చాడని, తిరిగి ఆయన పరలోకమునకు వెళ్ళాలని ఆయన ఎరిగి ఆయన ఏం చేశాడు? తన వారిని ప్రేమించాడు. అయితే ఏమైంది? 2వ వచనంలో వారు భోజనమునకు కూర్చుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడైన యోధ
హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండారు. ఆ ఆలోచనతో యోధ ఏం చేశాడు? యేసు ప్రభువుని చంపడానికి ఆయన ప్రణాళికలు వేస్తున్నాడు. అయితే యేసు ప్రభు ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే, ఆయన ఆ భోజన పంక్తిలో నుంచి ఆయన లేచి ఆయన ఏం చేశాడంటే 5వ వచనంలో ఆ పళ్ళెంలో నీళ్లు పోసి ఒక్కొక్కరి ఆ పాదాలు ఆయన కడుగుతూ ఉన్నాడు. ఆయన కడుగుతూ చెప్తున్న శిష్యులతో ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు 13వ వచనంలో, బోధకుడనియో ప్రభువనియో మీరు నన్ను పిలుచున్నారు, నేను బోధకుడును ప్రభువును గనుక మీరు అలాగ పిలుచుట న్యాయమే. శిష్యులు యేసు ప్రభువుని ఏమని పిలుస్తున్నారు? బోధకుడని, అదే విధంగా ప్రభు అని పిలుస్తున్నారు. అంటే శిష్యులు ఎవరు? ఒక రకంగా చెప్పాలంటే వారు దాసులు. ఆ సమయంలో అపవాది యోధాలో ప్రవేశించున్నాడు. ఆ 12 మందిలోంచి యోధ తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు మేడగది యేసు ప్రభు ఆ సందేశం అంతా చెప్పిన సందేశం 14, 15, 16 అధ్యాయాలు అక్కడ రాయబడి ఉన్నది. అయితే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే 13వ అధ్యాయం 14వ అధ్యాయం అయిపోయిన తర్వాత 15వ అధ్యాయం 12వ వచనంలో, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనని నా ఆజ్ఞ. ఏమని చెప్పాడు? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించాలి. అలా ప్రేమించాలని ఎవరు ఆజ్ఞాపించారు? ఎవరు ఆజ్ఞాపించారు? చెప్పాలి. యేసయ్య ఆజ్ఞాపించారు. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు? ప్రాణం పెట్టేలాగా ప్రేమించాడు. కానీ మనుషుల స్నేహం ఏ విధంగా ఉంటుంది? స్వార్థంతో ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే ప్రభువు ఎంత ప్రేమించాడో వాళ్ళకి తెలియలేదు. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్న పాయింట్? ప్రభువు ఎంతగా ప్రేమించాడో తెలుసుకుంటే ఆ ప్రేమను ఏం చేస్తారు? ఆ ప్రేమను ఇతరులకి చూపుతారు. మత క్రైస్తవ్యానికి అసలైన క్రైస్తవ్యానికి ఉన్న తేడా ఇది. మత క్రైస్తవులు క్రీస్తుని అనుభవపూర్వకంగా ఎంత మాత్రము ఎరగరు. ఈ రోజున అనేక మంది లక్షల మత క్రైస్తవులు, క్రీస్తుని ఎరగని క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ ప్రభువును ప్రేమిస్తారు, ఆదివారం ఆరాధనకు వెళ్తారు, కానుకలు ఇస్తారు, కూటాలు పెట్టుకుంటారు, అంత సవ్యంగానే జరుగుతుంది. కానీ ఈ మత క్రైస్తవులు ప్రభువుకి విధేయత చూపనే క్రీస్తుని అనుభవపూర్వకంగా ఎంత మాత్రం అనుభవించరు. నిమ్మకాయ చేతిలో ఉన్నట్టు. నిమ్మకాయ చేతిలో ఉంటే దాని యొక్క రుచి తెలుస్తుందా? దాని యొక్క రుచి తెలియదు. అందుకే క్రైస్తవ జీవితాలు ఎంత మాత్రం ఏ విధంగా ఉన్నాయంటే ఎంత మాత్రం మార్పు చెందని విధంగానే ఉన్నాయి. ఎంతమంది పాస్టర్లు ఉన్నారు, ఎన్నో సందేశాలు ప్రతి ఒక్క రోజుకి వెలువడుతూ ఉన్నాయి. కానీ క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారు? మార్పు చెందని వారుగానే ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే ఈ మత క్రైస్తవులు ప్రభువుకి విధేయత చూపకుండా మిగిలినవన్నీ చేస్తారు. అపవాది వాడు ఒకే ఒక్క బాణం వేసాడంటే వాడు జోక్యం చేసుకోడు. ఆదివారం చర్చికి వెళ్ళినా జోక్యం చేసుకోడు, బైబిల్ చదివినా జోక్యం చేసుకోడు, ఏం చేసినా వాడు జోక్యం చేసుకోడు. కానీ ప్రభువుకి విధేయత కనుక చూపిస్తున్నట్లయితే వాడు ఖచ్చితంగా జోక్యం చేసుకోడు. ప్రభు ఏం చెప్పాడు? మీరు నన్ను వెంబడించాలంటే ఒక ఆజ్ఞని మనందరం కలిసి పాటించాలి. ఆజ్ఞ ఏంటంటే నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించానో అదే విధంగా మీరు ఒకరినొకరు ప్రేమించాలి. మనం ఒకరినొకరు ప్రేమించడానికంటే ముందు మనకు తెలియాలి ప్రభువు నన్ను ఎంత ప్రేమించాడు. ఆ అనుభవం ఏం చేస్తుందంటే మనల్ని నియంత్రిస్తుంది. బండికి ఏం నియంత్రిస్తుంది? బ్రేకులు, ఆ స్పీడ్ వేగాన్ని నియంత్రిస్తుంది. ఆ బ్రేకులు కనుక లేకపోతే ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఫ్యాన్ ఉంది, ఈ ఫ్యాన్ని నియంత్రించడానికి ఆ మూల రెగ్యులేటర్ ఉంది, అది తిప్పితే ఆ ఫ్యాన్ స్పీడ్ అన్నది తగ్గుతుంది. ఈ రోజున మన యొక్క మోటివ్స్ని, మన యొక్క ఆలోచనల్ని, మన యొక్క బలహీనతల్ని ఏది నియంత్రిస్తుంది? దేవుని యొక్క ప్రేమ
నియంత్రించాలి. ఈ రోజున క్రైస్తవుల యొక్క స్నేహానికి, లోకస్తుల యొక్క స్నేహానికి తేడా ఏంటి? ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాయండి. లోకస్తుల స్నేహంలో ఏ కారణాలు ఉంటాయి, క్రైస్తవుల స్నేహంలో అసలు ఏ కారణాలు ఉండవు. ఆ కారణాలు మనలో ఉన్నా లేకపోయినా అది రెండో సంగతి. ఆ రెండింటికి తేడా ఉంటుందా ఉండదా? ఎందుకంటే క్రైస్తవులు స్నేహం చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే దాని వెనకాల వారి నమ్మిన దేవుడు, వారితో స్నేహం చేసిన దేవుడు. పాటలు అనేకమైన ఉంటాయి దేశప్రభు స్నేహితుడని, కానీ అలాగ స్నేహం చేయలేరు. దానికి గల కారణం ఏంటంటే ప్రభువుకి విధేయత చూపడానికి వచ్చేసరికి మనకేం ఎదురవుతుంది? మనకి సమస్య ఎదురవుతుంది. ఈ రోజున లేఖనాల ద్వారా నేను మనందరికి తెలియజేసే మాట ఏంటంటే ప్రభువు మనల్ని ఎంత ప్రేమించాడో మనకి తెలిస్తేనే మనం ఏం చేస్తాం? ఇతరులని మనం ప్రేమించగలం. ఆయన ఏం చెప్తున్నాడు 13వ వచనంలో? తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును. ప్రేమలో అత్యంత ప్రేమ చూపడం ఏంటి? అత్యంత ప్రేమ చూపడం ఏంటి? ప్రాణం పెట్టడం. ఇద్దరు ప్రేమికుల మధ్య ఈ సంభాషణ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ప్రాణం పెట్టేస్తా అని అంటూ ఉంటారు. నిజంగా ఆ ప్రాణం పెట్టే సందర్భం వస్తే పెట్టరు. దానికి గల కారణం ఏంటంటే అవతల వ్యక్తికి ఏముండాలి? ప్రాణం ఉండాలి. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే స్నేహంలో డెడ్ ఎండ్, చివరిది ఏంటంటే ప్రాణం పెట్టగల స్నేహం అసలైన ప్రేమకి రుజువు. ఎందుకంటే రాజుని కాపాడడానికి ఆ రోజులో అనేక మంది తమ యొక్క ప్రాణాలు పణంగా పెట్టి తమ యొక్క స్నేహాన్ని చాటుకునేవారు. అయితే యేసుప్రభు ఏమంటున్నాడు? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందరు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవకగా ఏమని పిలుస్తున్నాను? స్నేహితులని పిలుస్తుంది. ప్రభువు దాసుల్ని ఏమని పిలిచాడు? స్నేహితులని పిలిచాడు. మీరు ఎవరి దగ్గర పని చేస్తే మీకు తెలుస్తుంది యజమానులు మీ మీద ఎంత వివక్ష చూపుతారు. పని చేయక్కర్లా, మీ హాస్టల్స్లో ఒక 2 నెలలు అద్దె కట్టకుండా ఉండండి, యజమాని ఎంత వివక్ష చూపుతాడు. ఇస్తావో ఖాళీ చేసిస్తాం. ఇటువంటి వివక్ష మన జీవితంలో అనేక సందర్భాల్లో మనం పొందుకొని ఉండి ఉంటాం. యజమాని దాసుని మీద ఏం చూపుతాడు? వివక్ష చూపుతాడు. అదేవిధంగా వారితో స్నేహం చేస్తాడా? వారితో యజమాని అవసరాలు తీర్చేంత వరకు యజమాని స్నేహంగానే ఉంటాడు. టైంకి అద్దె చెల్లించండి, యజమానిని సార్ అని పిలవండి. యజమాని చక్కగా తన యొక్క జనరల్ స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే యజమానికి వ్యతిరేకంగా మాట్లాడేసరికి యజమాని ఏమవుతాడు? నా దాసుడు నా మీదకి రివర్స్ అవుతాడని యజమాని కూడా తన యొక్క పెత్తనం చూపించడానికి సిద్ధపడతాడు. యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే ఇక నుంచి నేను మిమ్మల్ని దాసులని పిలవకుండా ఏమని పిలుస్తున్నాను? మీరు నా స్నేహితులని నేను పిలుస్తున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే ఈ శిష్యులు ఎవరి కొరకు ప్రాణం పెట్టాలి? వారి యజమాని అయిన ప్రభువు కొరకు ప్రాణం పెట్టాలి. కానీ ప్రభు ఏం చేశారంటే ఆ దాసుల కొరకే ఆయన ప్రాణం పెట్టాడు. ఆ దాసుల కొరకే ఆయన ప్రాణం పెట్టాడు. అయితే స్నేహం దగ్గర ఇంకొక సవాల్ ఎదురైంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 19వ అధ్యాయం 12వ వచనం. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు ప్రయత్నం చేశాను గాని యూదులు నీవు ఇతని విడుదల చేస్తావా? కైసరుకు స్నేహితుడు కావు. ప్రజలు పిలాతు ఏమన్నారంటే పిలాతు సీజర్ స్నేహితుడు, సీజర్ కొరకు ప్రాణం పెట్టాలి. సీజర్కి పోటీగా ఎవరన్నా వస్తున్నారంటే వారిని హతమార్చి ఆ హతమార్చే క్రమంలో పిలాతు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభువు తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. యూదుల రాజు నీవేనంటే యేసుప్రభు ఏమన్నాడు? నీవన్నట్టే. మరి ఒకరు యూదులకి రాజు అవుతానంటే
సీజర్కి వ్యతిరేకంగా కుట్ర చేసే ప్రయత్నమే కదా. ప్రజలందరూ అన్నారు, నీవు యేసు ప్రభువుని విడిపించావా, నీవు సీజర్కి స్నేహితుడు కావు. కానీ యేసు ప్రభు నిజ స్నేహితుడిగా ఉండి ఆయన అందరి కొరకు ఆయన సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టిన వెల మన మీద చూపిన ప్రభావం ఎంత అన్న ప్రశ్న మనందరం వేసుకుందాం. మనందరం స్నేహాలు చేస్తూ ఉంటాం. మనం స్నేహం చేయడానికి గల దృక్పథం ఏంటి? ఇతరులు మనతో ఏ విధంగా చేస్తున్నారన్నది మనకు అనవసరం. ఇతరులు వాళ్ళ అవసరానికి మనతో స్నేహం చేస్తున్నారా, స్వార్థంతో స్నేహం చేస్తున్నారా, స్వలాభంతో స్నేహం చేస్తున్నారా, అదంతా మనకు అనవసరం. కానీ మనం స్నేహం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మనతో స్నేహం చేసిన రాజకుమారుడైన యేసు, ఆయన మనతో చేసిన స్నేహం మన మీద చూపుతున్న ప్రభావం ఎంత, ఆ ప్రభావం ఇతరుల మీద మనం చూపుచున్నది ఎంత. స్నేహితుల దినోత్సవం అందరూ జరుపుకుంటారు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు, అంత బాగానే ఉంటుంది. కానీ యేసు ప్రభు మనం ఆయన మనల్ని స్నేహితుడని మనం పిలుస్తూ ఉన్నాం. దానిని మనం అనుభవించింది ఎంత? పిసిరంత, లేదంటే కొండ అంత. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరిని ప్రేమించవలననియే నా ఆజ్ఞ. ప్రేమించడంలో టాప్ డెడ్ ఎండ్ ఏంటంటే ఒక వ్యక్తి కొరకు ప్రాణం పెట్టడం. ఆ విధంగా క్రీస్తు మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. అంతగా మనల్ని ప్రేమించి ఉన్నాడు. ఒకవేళ మనం ఇతరులకు ప్రేమ చూపిస్తున్నట్లయితే డోంట్ థింక్ దట్ ఈస్ యువర్ లవ్, అది మీ ప్రేమ అని మీరు ఎంత మాత్రం అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మీరు ఒకరి మీద ప్రేమ చూపిస్తున్నారంటే ఆ ప్రేమ మీ ప్రేమ కాదు, కానీ మీ హృదయంలో నింపిన దేవుని యొక్క ప్రేమ. నేను స్నేహం చేశానండి, ఆ వ్యక్తి నన్ను మోసం చేశాడు. మనం నిజ క్రైస్తవుడు అయితే ఆ స్నేహం చేసింది అది మన స్నేహం కాదు. అది ఎవరి స్నేహం? మనం నిజంగా ప్రభువు నుంచి పొందుకున్న స్నేహం. మీరు ఒక 50,000 నాకు ఇచ్చారనుకోండి, ఆ 50,000 నేను ఒక 20 మందికి పంపించేసాను అనుకోండి, నేను కోల్పోయానా? నేను మోసపోబడ్డానా? నేను నష్టపోయానా? నేను ఎంత మాత్రం నష్టపోలేదు. దానికి గల కారణం ఏంటంటే మీరు ఇచ్చింది నేను మరొకరికి ఇచ్చాను. మనం ప్రభువు నుంచి పొందుకున్నది మాత్రమే మనం ఇతరులకి మనం ఇవ్వగలం. ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనోడు, దేవ నేను చేసే సహాయంలో ఒక వైవిధ్యం ఉండాలి. నేను చేసే స్నేహంలో ప్రజలు మిమ్మల్ని కనుగొనాలి. నా స్నేహం ఏ విధంగా ఉండాలి? ఒక అద్దం వలె ఉండాలి. ఆ అద్దంలో దేవుని యొక్క స్నేహం, యేసు యొక్క స్నేహం ఏ విధంగా ఉండాలి? అది యేసు యొక్క స్నేహాన్ని ప్రతిబింబించే విధంగా మన యొక్క స్నేహం ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఆత్మదేవుడు మనలో పని చేయడం మొదలుపెట్టినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. నిమ్మకాయ చేతిలో ఉంచుకున్నంతసేపు దాని యొక్క రుచి మనకి ఏ విధంగా తెలియదో, మత క్రైస్తవులుగా క్రీస్తుని వెంబడిస్తూ ఆయనకి విధేయత చూపనంత వరకు ఆ యొక్క అనుభవం మనకి ఎంత మాత్రమో తెలియదు. ఈ రోజున ఆత్మదేవుని మనం అడుగుదాం. ఆత్మదేవ, క్రీస్తు నా కొరకు చనిపోయిన దానిని నేను నా హృదయంలో అనుభవించడానికి సహాయం చేయి. ఆ అనుభవం ఏ విధంగా ఉంది? చేతిలో పట్టుకున్న నిమ్మకాయ వలె ఉందా, లేదంటే నోట్లో పెట్టుకొని ఆ పులుపుని అనుభవించిన విధంగా దేవుని యొక్క ప్రేమ ఉందా? దేవుని యొక్క ప్రేమ గురించి చదవడం వేరు, వినడం వేరు, హృదయంలో అనుభవించడం వేరు. ఆ అనుభవించిన వారు ఆ ప్రేమని దాచకుండా ఉండలేరు. యేసు యొక్క స్నేహాన్ని వ్యక్తిగతంగా హృదయపూర్వకంగా అనుభవించిన వారు ఆ స్నేహాన్ని ఇతరులకి చాటకుండా ఉండలేరు. అలా మనందరం స్నేహం చేస్తూ ఆ స్నేహంలో క్రీస్తు యొక్క ప్రతిబింబాన్ని ఇతరులకి చూపించాలని ఆకాంక్షిస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మనం ప్రార్థన చేసుకుందాం. పాత నిబంధన గ్రంథంలో రాజకుమారుడైన యోనాతాను దావీదు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. దానికి గల కారణం ఏంటంటే దేవునికి విధేయత చూపాడు. ఎటువంటి రాజకీయాలు అతడు చేయలేదు. పాత నిబంధనలో ఒక చక్కటి ఉదాహరణ, స్నేహానికి ఒక చక్కటి ఉదాహరణ.
ఆ విధంగా పాత నిబంధనలో అందరూ స్నేహం చేయలేకపోయారు. కానీ నూతన నిబంధనలో రాజకుమారుడైన యేసు పరలోకం నుంచి దిగి వచ్చి ఆయన దాసులని పిలవకుండా ఆయన స్నేహితులని పిలిచి తన ప్రాణాన్ని ఇచ్చాడు. చాలా సందర్భాల్లో అది ఒక ఆలోచన కిందే ఉన్నట్లయితే అది అనుభవం కింద మారడానికి పరిశుద్ధాత్మ మీరు మా అందరికీ సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నా. లోకంలో ఇతరులు మాతో చేసే స్నేహం మాకు ఎంత మాత్రం ప్రామాణికం కాదు. ఈ రోజున క్రైస్తవులుగా ఉన్న అనేక మంది ఇతరులు మాతో స్నేహం చేసిన దానిని బట్టి తిరిగి ఇతరులతో స్నేహం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఎంత మాత్రము చేయడానికి వీలు లేదు. ఎందుకంటే మీరు మాకు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. మీరు మాతో ఏ విధంగా స్నేహం చేశారో, ఆ స్నేహంలో అత్యున్నతమైన ప్రేమని ఏ విధంగా వ్యక్తపరిచారో అటువంటి ప్రేమ మేము ఇతరులతో వ్యక్తపరిచే విధంగా ఆత్మదేవ మీరు మా మీద ప్రభావం చూపమని వేడుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.